అందరికీ నమస్తే అండి. సైబర్ క్రైమ్ అనేది గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద అవినీతి వ్యవస్థ, సామ్రాజ్యం, ఒక పెద్ద మాఫియా. వేల కోట్ల రూపాయలు మధ్యతరగతి పేద వర్గాలు, ధనికులు, వాళ్ళు వీళ్ళు తేడా లేదు, అందరూ కోల్పోతున్నారు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో చదువుకున్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఈవెన్ డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రైమ్కు గురవుతున్నారు. మనం మొన్న ఒకటి వార్త చదివాం. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ గారు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆయనకి ఎవరో ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్తే ఆయన కూడా ₹1 కోటి ఎంతో అవతల వాళ్ళకి చెల్లించుకున్నారు. సో ఒక ప్రజాప్రతినిధే బుక్ అయిపోయారు. అలాగే ఏలూరుకు చెందిన మేకా రమాదేవి అనే 66 ఏళ్ల న్యాయవాది, మాజీ న్యాయవాది, విశ్రాంత న్యాయవాది, ఆమె సెప్టెంబర్ 13వ తేదీన ఆమెకు వాట్సాప్లో ఒక వీడియో కాల్ వచ్చింది. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మీ బ్యాంకు లావాదేవీల్లో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయి, మీ ఆధార్ కార్డు పేరిట కొన్ని క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, మీ పాస్పోర్ట్ సీజ్ చేస్తామని చెప్పి ఇలా బెదిరించారు. ఒక న్యాయవాదిగా ఉంటూ, న్యాయవాది అంటే కామన్ సెన్స్ విపరీతంగా పనిచేస్తుంది, బ్రెయిన్ విపరీతంగా పనిచేస్తుంది, ఎదుటివాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా, వాడు చెప్తున్న సెక్షన్లు ఏంటి, అసలు భారతీయ చట్టంలో ఉందా లేదు, ఇవన్నీ తెలుసుకోవచ్చు. కానీ ఆ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఆరితేరిపోతారనమాట. ఎదుటి వాళ్ళని భయపెట్టడంలో దిట్టగా ఉంటారు. సో ఆమె నిజంగానే నమ్మేసి, అమ్మో పాస్పోర్ట్ సీజ్ చేస్తే నేను మళ్ళీ విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళలేనని చెప్పి నమ్మేసి 51 లక్షలు వాళ్ళ ఖాతాలోకి పంపించారు. ఆ తర్వాత ఆమెకు డౌట్ వచ్చి 3 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరు పోలీసులు, ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ శివకిషోర్ గారు ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. అసలు ఈ డిజిటల్ అరెస్టులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి, దీని కథ మనం పట్టుకోవాలి, అసలు ఏం జరుగుతుందో మూలాల్లోకి వెళ్ళాల్సిందని చెప్పి సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని ఒక 20 మంది పోలీసుల్ని 2 టీమ్స్గా డివైడ్ చేసి ఈ టాస్క్ అప్పచెప్పారు. సో ఆమెకి ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె ఏ అకౌంట్లోకి నగదు బదిలీ చేశారు, ఈ వివరాలన్నీ కూడా ఆమె దగ్గర నుంచి తీసుకొని మూలాల్లోకి వెళ్ళి మరీ శోధించారు. ఈ మొత్తం శోధనలో, ఈ మొత్తం కేసుని ఛేదించడంలో దాదాపుగా వాళ్ళు 14,000 కిలోమీటర్లు తిరిగారు. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేదు, రేయిం పగలు తేడా లేదు, సెలవు రోజు అనేది కూడా లేదు, పండగ అనేది కూడా లేదు. దాదాపుగా నెల రోజుల పాటు డే అండ్ నైట్ తిరుగుతూనే ఉన్నారు. ఒకనొక రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ని, ఒక సైబర్ క్రైమ్లో ఉన్న ఒక ఉమెన్ని, ఒక మహిళను పట్టుకోవడానికి పంపించారు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు అవసరమైతే మఫీలో వెళ్లాల్సి ఉంటుంది, వెళ్ళి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి, ఎటువంటి అనుమానం రాకుండా. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళు అక్కడ ఉండరు, తప్పించిపోతారు. సో 14,000 కిలోమీటర్లు నెల రోజుల పాటు ప్రయాణించి బస్సుల్లో వెళ్ళారు, ట్రైన్లో వెళ్ళారు, సొంత వాహనాల్లో వెళ్ళారు, అవసరానికి ఫ్లైట్లో వెళ్ళారు. సో మొత్తానికి విపరీతంగా కష్టపడ్డారు. కాకి సినిమాలో చూడండి, కాకి సినిమాలో ఎక్కడో వారు అటవీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో వాళ్ళని పట్టుకోవడానికి ఈ హీరో కార్తీ అండ్ టీం ఎంత కష్టపడతారో దానికి మించిన శ్రమ వీళ్ళు పడ్డారనమాట. దానికి మించిన ప్లానింగ్, దానికి మించిన శ్రమ, దానికి మించిన తిరగడం, దానికి మించిన ప్లాన్ చేసి దాదాపుగా ఒక 25% ఈ డిజిటల్ అరెస్ట్ మాఫియాని పట్టుకున్నారు, ఛేదించగలిగారు. ఇంకా 75% ఛేదించాలి. ఇంకా 75% ఛేదించాలంటే డీజీపీ గారి స్థాయిలోనే రాష్ట్రంలో పోలీసులు మొత్తం ఒక పెద్ద నెట్వర్క్గా చేయాల్సి ఉంటుంది దీన్ని. ఎందుకంటే ఇది ఓన్లీ ఏలూరు జిల్లాకు సంబంధించిన క్రైమ్ కాదు. సో దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే, అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, ఉదాహరణకి డిజిటల్ అరెస్ట్ అంటారు. అలా అన్నప్పుడు వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టి ఆ అకౌంట్లోకి మళ్ళిస్తారు. ఆ బ్యాంక్ అకౌంటు ఎవరిదనేది వీళ్ళు ఛేదించే క్రమంలో అది బెంగళూరుకు చెందిన హసన్ అనే కుర్రాడిదే అని గుర్తించారు. ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్ళారు. అరే నీ అకౌంట్లో పలానా తేదీన 51 లక్షలు పడ్డాయి అంటే, వాడు నాకు తెలీదు, నా బ్యాంక్ అకౌంట్ నేను వేరే వాళ్ళకి మెయింటెనెన్స్కి ఇచ్చేసాను అన్నాడు. అంటే దీన్ని మ్యూల్ ఖాతా అంటారు. అంటే ఎవడో అకౌంట్ ఓపెన్ చేస్తాడు, ఆ అకౌంట్ మెయింటెనెన్స్ ఉండదు, అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వడానికి బ్యాంకర్ల పాత్ర కూడా ఉంటుంది. సో వాడిచ్చిన సమాచారం మేరకు వాడు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అక్కడికి వెళ్ళారు. సో ఈ సైబర్ క్రైమ్లోనే ఫస్ట్ మ్యూల్ ఖాతాలు గుర్తించడానికి ఒక విభాగం పనిచేస్తుంది, ఒక టీం పనిచేస్తుంది. అలాగే ఏపీకే ఫైల్స్, కొన్ని మొబైల్ నెంబర్ని ఐడెంటిఫై చేసి ఆ మొబైల్ నెంబర్ని, ఆ మొబైల్ వాట్సాప్లకి ఏపీకే ఫైల్స్ పంపించడానికి ఒక టీం పనిచేస్తుంది.
అలాగే సైబర్ క్రైమ్ ద్వారా వీళ్ళు కొట్టేసిన అమౌంట్ని చైనాకు పంపించి చైనా డిజిటల్ లావాదేవీల ద్వారా దాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి ఇక్కడ దాన్ని కమిషన్ల రూపంలో పంచడానికి ఒక టీం పనిచేస్తుంది. అలాగే క్యాష్ రూపంలో విత్డ్రా చేయడానికి ఒక టీం పనిచేస్తుంది. బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి మరో టీం పనిచేస్తుంది. అలాగే వాళ్ళని బాధితుల్ని ఫోన్లు చేసి వేధించడానికి ఒక టీం పనిచేస్తుంది. ఇలా సైబర్ క్రైమ్లో భిన్నమైన టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ అందరూ కూడా ఒకే చోట ఉండరు. కొంతమంది విదేశాల్లో ఉండొచ్చు, కొంతమంది బెంగళూరులో ఉండొచ్చు, కొంతమంది ముంబైలో ఉండొచ్చు. సో ఏలూరు పోలీసులు ఫస్ట్ బెంగళూరు వెళ్ళి హసన్ ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్కి చెందిన ఒకరిని తీసుకొచ్చారు. వాడిని అదుపులోకి తీసుకొని వాడిని ప్రశ్నిస్తే వాడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఒకరిని తీసుకొచ్చారు. ఆ తర్వాత వాడిచ్చిన సమాచారంతో ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళి మరో ఇద్దరిని తీసుకొచ్చారు. అలా నెల రోజుల పాటు వస్తున్న ప్రతి ఒక్కడు, వాళ్ళు అదుపులోకి తీసుకొస్తున్న ప్రతి ఒక్కడు అదనపు సమాచారం ఇస్తూనే ఉన్నాడు. సో తీగ లాగుతుంటే డొంక కదులుతూనే ఉంది. అలా ఏ స్థాయిలో కదిలిందంటే ఈ డొంక, అసలు ఏలూరు పోలీసులు ఎంత డెప్త్గా వెళ్ళారంటే, ఈ మొత్తానికి సెంట్రల్గా డార్క్ వెబ్ నిర్వహించేవాడు కాంబోడియాలో ఉంటాడు. సో ఈ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేవాడు చైనాలో ఉంటాడు. వీళ్ళందరూ భారతదేశంలో ఏజెంట్లను పెట్టుకొని ఇదంతా నిర్వహిస్తున్నారు అనేది కనిపెట్టారు. సో అంటే డిజిటల్ అరెస్టుల్ని మన రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరూ ఛేదించాల. ఏలూరు పోలీసులే ఫస్ట్ టైం ఛేదించారు. అంటే పోలీసులు అనుకుంటే ఎంత పెద్ద కేసునైనా ఛేదించగలరు, ఎంత పెద్ద కేసు అయినా కావచ్చు. కాకపోతే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడిలో, ఏదో ఒక వ్యవస్థల ఒత్తిడిలో ఏదో రకరకాలు ఉంటాయి. కానీ స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు ఎంత పెద్ద సంచలన కేసు అయినా సరే ఛేదిస్తారనమాట. సో ఇక్కడ ఈ కేసును ఛేదించడంలో ఏలూరు ఎస్పీ గారు ఆయన దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని తన జిల్లాలో పనిచేస్తున్న టీమ్స్ని చూసి, అక్కడ ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ గారు ఉన్నారు. సో ఆయనకు ఒక టీం హెడ్గా పెట్టి ఆయనకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించి, అసలు చాలా కాలం వీళ్ళు పడుకోలేదండి. నేను కూడా అప్పుడప్పుడు ఏదో పని మీద మాట్లాడుతూ ఉంటాను. ఆ డిఎస్పీ, ఏలూరు డిఎస్పీ గారు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు లేదంటే సిఐ గారితో మాట్లాడుతున్నప్పుడు ఏదో పని మీద మాట్లాడుతుంటే ఈ సైబర్ క్రైమ్ పని మీదే ఉంటారంటారు. ఈ డిజిటల్ అరెస్టు పెద్ద నెట్వర్క్ అండి, దాన్ని ఛేదిస్తున్నామని చెప్తూ ఉంటారు. నేను కూడా అనుకునేవాడిని ఇంకా ఎంతకాలం చేస్తారని. కానీ నెల రోజుల పాటు ఆ కేసును ఛేదించి వాళ్ళు అరెస్ట్ చేసింది 11 మందినే కావచ్చు, కానీ వాళ్ళు కనిపెట్టిన క్రైమ్ మాత్రం ఒక పెద్ద సంచలనం అన్నమాట. సో దీన్ని ఇక్కడితో వదిలేయకుండా ఇంకా డెప్త్గా వెళ్తే, రాష్ట్ర స్థాయిలో పోలీసులు ఒక సెపరేట్ ఒక వింగును పెట్టుకొని దీని మీద దృష్టి సారిస్తే ఇంకెక్కడ డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. డిజిటల్ అరెస్టు, ఈ ఏపీకే ఫైల్స్ లేదంటే ఇటువంటి క్రైమ్స్ అసలు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దొరికారు కొంతమంది ఈ విభాగాల్లో ఎవరెవరు ఏం చేస్తుంటారనేది దొరికారు. వాళ్ళ పేర్లు పూనం ప్రవీణ్ సోనవానే, ముంబై ఈ అమ్మాయిలో ఉంటుంది. భారీ ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించడానికి అనువుగా ఉండే బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్ళకి ఇస్తుంది ఈ అమ్మాయి, కమిషన్ తీసుకొని. ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అలాగే సచీంద్ర శర్మ, ఉత్తరప్రదేశ్ వీడేం చేస్తాడంటే చైనా హ్యాండ్లర్ల తరపున భారత్లో ఏజెంట్గా ఉంటాడు. దోచుకున్న సొమ్ముని క్రిప్టో కరెన్సీలోకి మార్చిన తర్వాత కమిషన్ రూపంలో పంచి పెడతా ఉంటాడు అందరికీ. వీడి పాత్ర ఇది. అలాగే నితిన్ మిశ్రా, వీడిది ఉత్తరప్రదేశ్. బాధితుల ఫోన్లకి ఏపీకే ఫైల్స్ పంపిస్తారు. ఆ టీంకి హెడ్ వీడు. అలాగే అభిషేక్ కాశ్యప్ అండ్ గోపాల్ యాదవ్, వీళ్ళు యూపీలో ఉంటారు. మ్యూల్ ఖాతాల్లో భారీ మొత్తాల్లో పడ్డ సొమ్మును క్రిప్టో వ్యాలెట్లోకి మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే బెంగళూరుకు చెందిన మ్యూల్ ఖాతాదారు మహమ్మద్ హసన్ను బెదిరించి నిర్బంధించింది వీరిద్దరే. అంటే మ్యూల్ ఖాతాదారులను బెదిరించి నిర్బంధించేది కూడా వీళ్ళు ఉంటారు. అలాగే సందీప్ సురేష్ అలోని, యవత్మల్ మహారాష్ట్ర, ఇతను ఒక బ్యాంక్ ఎంప్లాయ్. భారీ మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనువైన ఖాతాల వివరాలని సైబర్ నేరగాళ్ళకు అందిస్తుంటాడు ఈయన. అంటే ఇంత అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి బ్యాంక్ ఖాతాలు, బ్యాంకర్ల సహకారం ఉండాలి కదా. సో ఇలా చేశాడు. అలాగే సందీప్ వక్పంజర్ కానిస్టేబుల్, ఇతను బ్యాంకు ఉద్యోగి, సైబర్ నేరగాళ్ళ మధ్య అనుసంధానకర్త. ఇతను కానిస్టేబుల్ అయ్యుండి బ్యాంకు ఉద్యోగికి అండ్ సైబర్ నేరగాళ్ళకి మధ్య కోఆర్డినేట్ చేస్తా కమిషన్లు తీసుకుంటూ ఉంటాడనమాట. ఇలా మొత్తానికి ఈ పెద్ద కేసునే ఛేదించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకా ఉంది, ఆపరేషన్లు కూడా ఇంకా ఉన్నాయి. మొత్తం మీద 6 రాష్ట్రాల్లో వీళ్ళు ఆపరేషన్లు చేశారు. దీన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి రమాదేవి, అంటే వీళ్ళకి రమాదేవి ఫిర్యాదు చేశారు కాబట్టి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛేదించడంలో సక్సెస్ అయ్యారు. ఆ నగదు ఏ అకౌంట్లో పడింది, ఎక్కడుంది అనేది మూలాల్లోకి వెళ్ళగలిగారు. కొన్ని రోజుల్లో రికవరీ అవుద్ది.
సో రాష్ట్రంలో ఇతర చోట్ల జరుగుతున్నవి కూడా ఈ తరహాలో సీరియస్గా దృష్టి పెడితే ఇక సైబర్ నేరగాళ్ళు డిజిటల్ అరెస్టు అనేది ఉపయోగించడానికో లేదంటే ఏపీకే ఫైల్స్ అనేవి పంపించడానికో భయపడతారనమాట. అందుకే ఖచ్చితంగా మనం ఏలూరు పోలీసుల్ని అప్రిషియేట్ చేసి తీరాలి.